శంషాబాద్ కి అతి దగ్గరలో 22,000కే చదరపు గజం 22 ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్. ఈ నంబర్ కు కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు నది నీటిని నిలిపివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పాక్కు ఐక్యరాజ్య సమితిలో ఎదురు దెబ్బ తగిలింది. భారత్ అకారణంగా తమకు రావాల్సిన సింధు నది నీటిని నిలిపివేసిందంటూ ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలకు చెప్పుకునేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ రాయబారి అసీం ఇఫ్తిఖర్ అహ్మద్కు భారత్ ధీటుగా బదిలిచ్చింది. సింధు నది నీటి ఒప్పందంలో అసలు ఏముందో వివరించడంతో పాటుగా 4 దశాబ్దాల్లో తమ పౌరులు 20,000 మందిని పొట్టన పెట్టుకుందంటూ భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రసంగించడం సిగ్గుచేటని అన్నారు. ఉగ్రవాదులకు పౌరులకు మధ్య ఉన్న తేడా చూపించలేని దేశానికి పౌరుల భద్రతపై చర్చించే హక్కు లేదని హరీష్ స్పష్టం చేశారు. ఇక పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతిచ్చినంత వరకు సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.